మాజీ ముఖ్యమంత్రి మతిస్థిమితం కోల్పోయారని అన్నారు ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి. ఎన్నికల ప్రచారంలో భాగంగా రొంపిచెర్ల మండలం మాచవరం గ్రామంలో ఎమ్మెల్యే ప్రచార కార్యక్రమం నిర్వహించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడారు.
అడుగు ఇంకా చాలు. ఈరోజు రొంపిచెర్ల మండలం మాచవరం గ్రామంలో ఎన్నికల ప్రచార కార్యక్రమం జరుగుతూ ఉంది. ప్రతి ఇంటికి కూడా వెళ్లి వాళ్ళ యొక్క దీవెనలు తీసుకుంటూ వాళ్ళకి ఈ 5 సంవత్సరాల్లో బ్రహ్మాండంగా సంక్షేమ పథకాలు ప్రతి ఇంటికి అందే. ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారిని మళ్లీ గెలిపించుకోవాలని ఈరోజు దృఢ నిశ్చయంతో ఈరోజు ఈ గ్రామంలో పెద్దలందరూ కూడా ముఖ్యంగా ఈరోజు ఆయన చేపట్టిన మరి సంక్షేమ పథకాల ద్వారా వాళ్ళ పిల్లల్ని చదివించుకుంటున్నారు. చేయూత గాని, అమ్మఒడి గాని, ఆసరా గాని, చేదోడు గాని, ఈ రైతు భరోసా గాని, అదేవిధంగా ఇళ్ల పట్టాలు గాని, ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున ఈరోజు అందరికీ కూడా అందించే కార్యక్రమం. ఈ గ్రామంలో సచివాలయ నిర్మాణం అయింది, రైతు భరోసా కేంద్రం నిర్మాణం, అలానే విలేజ్ హెల్త్ క్లినిక్ 3 కూడా నిర్మాణం చేసుకున్నాం, అంగన్వాడీ కేంద్రం నిర్మాణం చేసుకున్నాం. అట్లానే చర్చి కూడా ఈరోజు ఈ గ్రామంలో ఈరోజు నిర్మాణం దశలో మధ్యలో ఉంది. దాన్ని కూడా పూర్తి చేసే కార్యక్రమం చేస్తాం. ఈ పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు 2 కూడా ఈ గ్రామంలో జరిగాయి. మాచవరం గ్రామంలో గత ఎన్నికల్లో దాదాపు 850 మెజార్టీ వచ్చింది. ఈసారి అంతకు మించి ఎక్కువ వచ్చే కార్యక్రమం కూడా ఉంటుంది. ఖచ్చితంగా ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కంచుకోట ఇలాంటి గ్రామం. ఈ గ్రామాన్ని మరి బాగా అభివృద్ధి చేసుకున్నాం. గతంలో కన్నా ఈరోజు ముందుకు వెళ్లే కార్యక్రమం చేస్తున్నాం. ఖచ్చితంగా రానున్న రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారిని మళ్లీ ముఖ్యమంత్రి చేసుకోవడానికి ఈ గ్రామ ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. నెల్లూరులో మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి గారిని చంపేస్తే ఎవరు వస్తారని చెప్పి ఈరోజు ఎవరు అడ్డం వస్తారని చెప్పి ఈరోజు మాట్లాడుతున్నారు. విజయవాడలో రాయి తగిలి ఆయన ఇబ్బంది పడుతూ ఆయన ప్రాణానికి కూడా హాని ఉందని చెప్పి ఆయన మాట్లాడుతుంటే ఇవాళ మరొక వైపు రెచ్చగొట్టే కార్యక్రమం. జగన్మోహన్ రెడ్డి గారిని హత్య చేస్తే ఎవరు వస్తారు, ఎవరు అడ్డం వస్తారో చూస్తారనే ఈ పెద్ద మనిషి 40 సంవత్సరాలు రాజకీయాల్లో ఉండి 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన మనిషి ఈరోజు మతి స్థిమితం కోల్పోయాడనే దానికి కారణం ఉదాహరణ ఈరోజు ఈ మాట. ఖచ్చితంగా ఇతనికి బ్యాలెన్స్ తప్పిపోయింది, వయసు పెద్దదైంది, మతి స్థిమితం లేదు. ఖచ్చితంగా ఇలాంటి వ్యక్తులు రేపు ఏదైనా పదవి చేపట్టినా సరే ఈరోజు ఈ రాష్ట్రంలో మంచి జరగదు. ఈ రోజు నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత పేదవాడికి వాళ్ళ కష్టాలు తీరి పేదవాళ్ళు ఇవాళ బ్రహ్మాండంగా జీవిస్తున్నారంటే దానికి కారణం జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న మంచి పని. ఖచ్చితంగా మళ్లీ జగన్మోహన్ రెడ్డి గారు గెలుపొందుతారు. జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల పరిపాలనలో 4 సంవత్సరాలు నాగార్జున సాగర్ ఆయకట్టుకు నీళ్లు వచ్చాయి, పంటలు పండించుకున్నాం. ఇదే చంద్రబాబు నాయుడు ఎక్కితే మళ్లీ కరువు తాండవిస్తుంది. గతంలో 2014 నుంచి 19 దాదాపు 4 సంవత్సరాలు కరువు వచ్చింది. కాబట్టి రైతులందరూ కూడా ఆలోచన చేసి తప్పకుండా మళ్లీ జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించుకోవాలి. రైతు భరోసా కూడా దాదాపు 67,000 నుంచి ఈరోజు 80,000 రూపాయలు చేశాం. ఖచ్చితంగా రైతులకు ఉపయోగపడే విధంగా భవిష్యత్తులో ఉంటుందని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం.